హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వైజాగ్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. కలుద్దామని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అలా అవుతుంది. ఈ టైంలో అవసరం అండి, మా మమ్మీ కాదు మా అక్కడిని కలవాల్సిందంటే మేము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళడం అవసరం మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఏమనంటే అందరికీ హాయ్ బాయ్ చెప్పేసే వస్తానంటుంది. ముందే ఇక్కడ మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఏరియా చూసారా ఫ్రెండ్స్, ఎంత చీకటిగా ఉండిద్దు. గేదెలు అటు సైడ్ అక్కడ మీకు జూమ్ చేస్తుంది చూడండి, గేదెలు కనిపిస్తున్నాయా? ఇంత చీకటిగా ఉండిద్ది. ఇంకా నైట్ టైం రావాలంటే ఎంత భయం వేసిద్దు మా ఏరియాలో. ఆఫ్టర్నూన్ టైంలో కూడా అసలు ఎండకి భయపడి ఎవరు బయటికి కూడా రావట్లే కనీసం. ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మా బావగారు వాళ్ళ అబ్బాయి, మొత్తం 4 మెంబర్స్ వచ్చారన్నమాట. వీళ్ళు వైజాగ్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడ బస్సు చేంజ్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే కాబట్టి వచ్చారు. బస్సు 10 కల్లా అయితే వీళ్ళు 7 కల్లా వచ్చేసారని చెప్పి వచ్చారన్నమాట. ఇప్పుడు ఈ వాయిసెస్ ఇంకా వినండి. ఇప్పుడు వస్తావా? ఇప్పుడు యూట్యూబ్లో వస్తే నీ ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పవా? క్లారిటీగా వస్తున్నా. ఈ బాబు వచ్చేసరికి మా అక్క వాళ్ళ అబ్బాయి మాట. తిన్ను కలవడానికి నేను, మా మమ్మీ, మా తమ్ముడు ముగ్గురం వచ్చాము. కొంచెం ఈ వీడియోలో మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండిద్ది. ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఓన్లీ ఆ వాయిస్ మాత్రమే పెడతాను. పెడతాను. ఎలా ఉంది? బూస్ట్ ఎలా ఉంది? ఇంకా వాళ్ళ బస్సు వచ్చేసరికి 10కే మాట. ఇంకా సరే టైం అవుతుంది అని చెప్పి ఇంకా టిఫిన్స్ అనేవి చేస్తున్నారు. అది సాటర్డే కాబట్టి వాళ్ళు వచ్చింది. సాటర్డే మా ఇంట్లో మ్యాక్సిమం అందరూ టిఫిన్స్ అండ్ లాంగ్ జర్నీస్ మీద ఇంకా రైస్ ఎందుకని చెప్పి అందరూ లైట్గా టిఫిన్ చేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ అవుతారు. చిచ్చి అంత గట్టిగా అడుస్తున్నాడు చూసారా? ఇది ఇలానే అడుస్తాడు. ఐస్ క్రీమ్లు తింటాడు సగం. వాళ్ళ అమ్మాయి పెట్టి తిన్న ఐస్. ఇంకా అందరూ టిఫిన్స్ చేస్తున్నారు. సరే అందరినీ ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పి అందరిని అలా వీడియో తీశాను. తర్వాత మా అమ్మమ్మ నువ్వు కూడా టిఫిన్ చేయంటుంది. కానీ నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను 6కే. నేను మా ఇంట్లో తినేసి వచ్చాను. వద్దు అంటే సరే తిను అంటే ఇంకా అట్టు ఇడ్లీ ఇస్తే తిన్నానమాట. ఈయన ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారంటే అన్ని చాలా ఇరిటేటింగ్గా ఉన్నాడు. హాయ్ చెప్పు అని చెప్పి ఇసుకిస్తున్నానని చెప్పి అలా అడుస్తున్నాడు. టిఫిన్ తినేసారు, ఫ్రెష్ అయిపోయారు. కొంచెం ఇరిటేటింగ్ అనేది తగ్గిద్ది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మనం ఇరిటేట్ చేద్దాం రండి. ఇటు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇటు చేతిలో ఉండేవి రెండు. ఒకటి ఐస్ క్రీమ్, ఇంకోటి ఫోన్. ఐస్ క్రీమ్ పిచ్చగా తింటారు, నెక్స్ట్ ఫోన్. వీడి చేతిలో ఉండేవి ఈ రెండే మాట. నేను ఈ వీడియోలో మీకు వీరు మాట్లాడింది మొత్తం పెట్టకపోవచ్చు, షార్ట్ వీడియోస్లో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా? నోడిప్పి చెప్పు. ఏమేసో యూట్యూబ్లో వచ్చింది వీడియో, అందరూ చూస్తారు. నేను మా ఫనీగా అన్నమాట. రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నాడు కాబట్టి. కానీ వంటలు మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తాడు. వాడితో మీకు బిర్యానీ వండించి వీడియోలో చూపిస్తాను. సరే ఫ్రెష్ అయ్యాడు, తిన్నాడు కదా, మనం అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్తాడని చెప్పి నేను ఒక గదిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అడుగుతుంటే ఆడు ఏ క్లాస్ ఏంటి అని అడిగినా సరే అసలు అది చెప్పను అంటున్నాడు. గేమ్లో ఫోన్లో చాలా మునిగి తేలుతున్నాడు అన్నమాట. అది ఏం అడిగినా చెప్పట్లేదు. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్పాడు. అదేంటో అనేది మీరు కూడా చూద్దరు. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఒరిజినల్ వాయిస్ పెట్టట్లేదు అంటే కొంచెం ఇంట్లో ఫ్యామిలీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది.
ఫనీ నా వీడియోకి ఒక 3 minutes కంటెంట్ ఇవ్వడానికి చెప్పి మా ఫనీ గారిని అడిగితే మా ఫనీ గారు ఏం సజెషన్ చేశారో తెలుసా ఫ్రెండ్స్, అదిగో ఫ్యామిలీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, అది పెట్టు, 1 hour ఏంటి 1.5 hour 2 hours నువ్వు యూట్యూబ్లో లైవే పెట్టుకోవచ్చు అని చెప్పి ఫన్గా అలా అంటున్నారు. కానీ మనం పెట్టలేం కాబట్టి జస్ట్ ఫర్ ఫన్. ఈ బొడ్డోడికి ఇన్స్టా ఐడి తెలుసు, అన్నీ తెలుసు. ఈ ఇన్స్టా ఐడిలో రీల్స్ షేర్ చేస్తారు, చూపిస్తారు చూడండి. ఈ రీల్స్కి మనం లైక్ చేయకపోతే మన ఫోన్ లాక్ లైక్ ఎలా చేస్తారు చూపి, ఎలా చూపి చూడండి ఫ్రెండ్స్. వీడు చదివేది LKG, వీడికి ఇన్స్టా ఐడి, ఆడికి మళ్ళీ లైక్. ఆడి వీడియోస్ చూపిస్తారంట చూడండి ఫ్రెండ్ ఒక వీడియో. అప్పుడే మాకు నేను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం, ఇద్దరం ఐస్ క్రీమ్ పోటీ సరేనా. మా తమ్ముడు ఐస్ క్రీమ్స్ తెచ్చారు, సరే ఆగు ఇద్దరం ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకుందామని చెప్పి సరదాగా అలా ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకుంటున్నాము. ఆడు కూడా సరే అన్నాడు. వీడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. వాడికి ఏమైందంటే అక్కడ ప్యాకెట్ చింపడం రావట్లేదని చెప్పి నేను తీసుకొని చింపుతున్నా. అంటే నా ఒక చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, ఇంకో చేతితో అవ్వట్లేదని చెప్పి ప్యాకెట్ ఇలా లాగేసరికి సగం బ్రేక్ అయింది. అదేమో అమ్మ కావాలని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతున్నారు. వాళ్ళ అమ్మ కానీ వేరే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వాడికి ఇచ్చింది. పోటీ కదా అది చిన్నదే కొరికాను. ఒకసారి వీడియో చూపి, ఇలా రెండు ఒకసారి ఇలా చూపి, నీ చేతిలో కూడా చూపిరా, చూపించు. పైకి పెట్టు వీడియో, ఇక్కడ కనిపించాలా ఇక్కడ. ఇప్పుడు మా ఇద్దరం ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకుంటున్నాం, ఎవరు ఫస్ట్ తింటారో ఓకేనా. నేను తింటా పట్టుకో, ఏదో వీడియో కానీ. చూడండి ఫ్రెండ్స్, ఆడ ఐస్ క్రీమ్ మానేసి నా ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో నీరు చూడండి ఐస్ క్రీమ్. అబ్బా 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 చిచ్చి. ఐస్ క్రీమ్ పార్టీ ఫ్రెండ్స్. నీకు అర్థం కాలేదు స్పిచ్ అంటే మనోడు చెప్తున్నప్పుడు ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకోగానే ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించాలంటే సరే అన్నాడు ఫ్రెండ్స్. తర్వాత నేను గెలవగానే కాదు నువ్వు గెలిచావు కదా, నేను ఓడిపోయాను కదా, నువ్వే నాకు ఐస్ క్రీమ్ ఇప్పించే అని చెప్పి మాట మార్చేశాడు. జస్ట్ ఫర్ ఫన్. వాళ్ళ వెంటనే మళ్ళీ చెప్పాను కదా 10కి బస్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ సరదాగా వాళ్ళని ఇలాగా లైక్లు వస్తాయి. ఫనీ ఫనీ. బంటి బాయ్, బంటి బాయ్, బాయ్ చెప్పు బంటి. సరే యాష్ బాయ్ చెప్పు. యాష్ బాయ్ చెప్పు, సరిగ్గా చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏ బంటి, యాష్ బాయ్. ఇంకా వాళ్ళ బస్కి టైం అయిపోయింది, ఇంక స్టార్ట్ అయిపోయారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మా మమ్మీ ఇందాక చెప్పింది కదా వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి, వాళ్ళ అక్క ఎవడో కాదు తిని. మా పెద్దమ్మ నేను బాగోలేదు వీడియో తీమాకు అని చెప్పి అంటుంది. కాదు నేను వీడియో తీస్తా, నేను యూట్యూబ్లో పెడతాను. మా పెద్దమ్మ వద్దు బాగా తీయొద్దు అంటుంది. అయినా సరే జస్ట్ అలా ఫన్గా తీసైతే వీడియో పెట్టాను. మీకు ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లారిటీ లేకుండా ఉంది, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి కొంచెం అలానే ఉండిద్ది. అండ్ నైట్ టైం కాబట్టి ఇలా ఉంది. ఇంక ఫైనల్గా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళ ఆటో ఎక్కిచ్చేసి ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా మమ్మీ మా తమ్ముడు ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము. నువ్వు మళ్ళీ విజయవాడ ఎప్పుడు వస్తావు?
నా పెళ్ళికి వస్తావు, అప్పటి వరకు రావా మళ్ళీ విజయవాడ? ఆ? గట్టిగా చెప్పు. ఎందుకని? యాష్, మొన్న నా పెళ్ళికే వస్తానన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు?